ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. నిన్నటి రోజున దాసగను రాధాకృష్ణమాయన్ని ఇష్టొచ్చినట్లుగా మాట్లాడుతుంటే దానికి బాబా బాధపడి దాసగనుని మందలిస్తారు. ఇక దానికి క్షమించండి బాబా అని చెప్పననేసి దాసగను బాబా పాదాలపై పడతారు. మరి ఈరోజు నాకెందుకు నీ క్షమాపణలు అన్నారు బాబా. దాసగణకు మెరుపు కొట్టినట్లయింది. బాబా నా మనసుకు అర్థమైంది, నేనెవరికి క్షమాపణలు కోరాలో నా మనసుకు అర్థమైంది బాబా అంటూ పరుగు పరుగున రాధాకృష్ణ అయ్యి ఇంటికి వెళ్ళాడు. ఆమె అప్పుడే ధ్యానం పూర్తయి లేచింది. రాధాకృష్ణ అయ్యి, మాతాజీ నన్ను క్షమించమ్మా అన్నాడు దాసగను ఆమెకు నమస్కరిస్తూ. రాధాకృష్ణ అయ్యి పకపకా నవ్వింది. స్వచ్ఛమైన మల్లెపూ విరగబూసి నవ్వుతున్నట్లుండే నవ్వు అది. ఉషోదయ వేళ హిమబిందువులు రాలుస్తూ పారిజాత సుమం సువాసనలు వెదజల్లుతూ అరవిరసి నవ్వుతున్నట్లు నవ్వే నవ్వు అది. కపటం, కల్మషం, బాధ, భయం, భవిష్యత్తును గురించిన చింత వంత ఏమీ లేని నవ్వు అది. అమలమైన పౌర్ణమి నాటి చంద్రబింబపు వెన్నెల్లాంటి నవ్వు. సాయినాథునిపై సర్వభారాలు వేసి నిశ్చింతగా ఉన్న ఆమె మాత్రమే నవ్వగల నిష్కలమైన నవ్వు అది. పూలవాన, తేనె సోన నిర్మల గంగాజల చిలకరింపు. బాబాయ్ గారు, నాకెందుకు నమస్కారాలు, క్షమాపణలు? మీరు నాకంటే పెద్దవారు, జ్ఞానవృద్ధులు, సాయి మహారాజ్ హరికథా గానామృతంలో పునీతులైన మహాత్ములు. నేనా వయసులోనూ అనుభవంలోనూ మీకంటే చాలా చిన్నదాన్ని, మీ బిడ్డలాంటి దాన్ని. మీరు తిట్టినా దీవించినా తలవంచుక నా తండ్రి అనే భావంతో వెళ్లేదాన్ని. షిరిడి దాటి వెళితే మరే ఆధారము లేనిదాన్ని. మీరు నన్ను క్షమాపణలు కోరితే నాకు బాధగా ఉన్నది, నాకెలాగో ఉన్నది. వద్దు బాబాయ్ గారు, మీరు నాపై ఉమ్మి వేసినా నేనది తుడిచి వేసుకోగలను. సాయి మహారాజ్ తన తిట్లతో రాళ్లు రువ్వటంతో నాకు ఆ సహనం నేర్పారు గురుబోధగా. సాయినాథుని భక్తులు నాకు పూజనీయులే. వారంతా నన్ను విమర్శించినా తిట్టినా కొట్టినా నేను సహించగలను. ఎందుకో తెలుసా? సాయినాథుని కోసం. నా సాయి మహారాజును నేను వదిలి వెళ్లలేను గనుక, వెళ్లి బ్రతకలేను గనకే. ఈ విషయం సాయి మహారాజుకు తెలుసు. అందుచేత ఆయన నన్ను తిట్టినా కొట్టినా అపార కరుణ కురిపిస్తారు నాపై. నా శ్రేయస్సు ఆయనే చూస్తారు ఎల్లవేళలా. లక్ష్మీబాయి షిండేను ఒకరోజు తనకు చాలా ఆకలిగా ఉందని ఏమైనా పెట్టమని అడిగాడు సాయినాథుడు. ఆమె పరుగు పరుగున ఇంటికి వెళ్ళి రొట్టె, కూర, పప్పు, అన్నం చేసి వేడివేడిగా నెయ్యి కరిగించి వేసి మరీ తెచ్చింది. సాయి మహారాజ్ ఆ పదార్థాలన్నీ ఒక ఊర కుక్కకు పెట్టి అది ఆకలితో ఆబగా తింటుంటే తృప్తిగా చూస్తూ కూర్చున్నారు. లక్ష్మీబాయికి బాధ, కోపం, అవమానం ముంచుకు వచ్చాయి. మీకోసం శ్రమపడి చేసుకువస్తే మీరిలా కుక్కకు పెట్టారేమిటి బాబా అన్నది. ఆమె తను ఎంతో ప్రేమతో చేసుకొచ్చిన రొట్టె, ఆహారం గబగబా తింటున్న కుక్కకేసి అసహ్యంగా చూస్తూ, నేనంటే ఎవరు లక్ష్మీబాయి? మీరంటే సాయిబాబా అంది లక్ష్మి. కాదు కాదు, నేనంటే ఈ సర్వ చరాచర విశ్వంలోని సజీవ నిర్జీవ సాకార నిరాకార సగుణ నిర్గుణ జడ చైతన్య స్వరూపమంతా నేనే. ఈ కుక్కకు మాటలు రావు. సర్వ ప్రాణికోటికి ఆకలి ఉంది. అది పైకి చెప్పుకోగల వాక్కు ఒక్క మానవునికే ఉంది. ఆ కుక్క ఉందే, దాని ఆకలి మంట నా కడుపులో ప్రేవుల్ని కదిలించింది. అది నేను వేరు కాదు లక్ష్మి. చీచి, కుక్కతో మీకు పోలికేమిటి అన్నది లక్ష్మీబాయి షిండే. ఏం, కుక్కకు ఆత్మ లేదా? శరీరం లేదా? భావాలు లేవా? భాష లేదా? దాని భాష దానికుంది. సరే, ఇంత ప్రేమగా నా కోసం తెచ్చావు కదా, నేను ప్రేమగా పెట్టే ప్రసాదం తింటావా లక్ష్మి అన్నారు సాయి. తప్పకుండా, మీ ప్రసాదం మాకు అమృతతుల్యం, అపురూప వరం కాదా బాబా అంది లక్ష్మీబాయి భక్తిగా. అయితే ఇదిగో, ఇది తిను. ఆఖరుగా కుక్క ముందు వేసిన రొట్టె కొద్దిగా అది నాకింది. ఆ రొట్టె తీసి లక్ష్మీబాయికి ఇవ్వబోయారు సాయి. ఆమె 2 అడుగులు వెనక్కి వేసింది అసహ్యంతో. కోపంతో ఆమె ముఖం జేవురించింది. ఇదా ఇదా ఇది ఇది ఎలా వద్దనాలో తెలియక అయోమయ స్థితిలో వెనక్కి అడుగులేస్తూ తడబడిపోయింది లక్ష్మీబాయి. ఆ రొట్టెను కాస్త తాన్ని కొరికి తిన్నారు బాబా. ప్రక్కనే ఉన్న పిఆర్ అవస్థే. ఇతడు గ్వాలియర్లో జడ్జిగా రిటైర్ అయి నా కోరిక మేరకు రేగే వెంట షిరిడీ వచ్చి ఉన్నాడు. ఈతడు నిత్య శంకితుడు, వయసు మీరిన వృద్ధుడే గాని ఏ ఒక్క ధ్యాన పద్ధతిని, గురువును స్థిరంగా నమ్మడు. అన్నీ అనుమానమే.
ఈయనను సాయి మహారాజ్ పిచ్చివాడు అనే పిలుస్తారు. కోపం వస్తే పిచ్చి వెధవా అని తిడతారు. ఇదిగో అవస్తే, వెంటనే నీవు శాలకు వెళ్ళి ఈ రొట్టి నేను పంపుతున్న ప్రసాదమని రాధాకృష్ణ ఆయిని తీసుకొనమన్నానని చెప్పు అని ఆ 2 రొట్టెలు ఇచ్చి పంపారు. నేను అవస్థేతో మా కుటుంబానికి ఉన్న పరిచయం వలన ఆయనను పెదనాన్న అంటాను చిన్నప్పటి నుండి. నాకు అంత క్రితం జరిగిన తతంగం ఏమీ తెలియదు. సాయి మహారాజు స్వయంగా ఎంగిలి చేసి మరీ పంపిన ప్రసాదం అని చెప్పారు అవస్థే పెదనాన్న. నాకు ఎంత ఆనందం కలిగిందో. గురువుచ్చిష్టం కోరి కాచుకుని ఉండి ఎన్నో సంవత్సరాల సేవకు ఫలితంగా ఆ గురువు కరుణించి పిసరంత ప్రసాదిస్తే ఆ ప్రసాదం అమృతతుల్యంగా భుజించి ఆ ప్రసాదం మహిమతో గురువు ప్రసాదించే సర్వసిద్ధులు, సర్వ ఆధ్యాత్మిక విషయాలు సాధికారికంగా తెలుసుకుంటారు, పొందుతారు ఎందరో సశిష్యులు. అన్ని మహర్షులు తమ తమ అనుభవాల సారాలైన కావ్యాలలో వ్రాశారు, పురాణాలలో వ్రాశారు. అలాంటిది సుమారు 4 ఏళ్ల నా ఈ చిన్న స్వల్ప సేవలో సద్గురు సాయినాథ మహారాజ్ నాపై ఆయనకు గల అపారమైన దయా కరుణలతో గురుచిష్టాన్ని పంపారు. ఇందాక తన కఫ్నీల కోసం ఎందరో తెస్తుండిన తెల్లని బట్టలలో కొన్ని నాకు చీరలుగా పంపి వస్త్రదానం చేశారు. ఇప్పుడు ఈ అమృతతుల్యమైన ఆహారం పంపారు. చాలు, జీవితాంతం నాకు ఈ ఆహారం లభ్యమైతే చాలు. వెంటనే కాళ్ళు చేతులు ముఖం శుభ్రం చేసుకుని వచ్చాను. పీట మీద బాసింపట్లు వేసి కూర్చున్నాను. ఆ రొట్టెలు 2 విస్తరలు పెట్టుకుని, అవస్థే పెదనాన్న, ఈ అమృతం ఈరోజు నాకు సిద్ధించింది. శరీర ప్రాణధారణకు నాకు ఈ ఆహారం చాలు. సాయి మహారాజు రోజు ఇలా పంపగలిగినా నేనదే మహాప్రసాదంగా స్వీకరిస్తాను అన్నాను. అప్పుడు అవస్థ అన్నాడు కాస్త కోపంగా, నీవు తినవనుకున్నాను, లక్ష్మీబాయి తినలేదు. శిష్టాచార బ్రాహ్మణ యువతివి, విధవరాలివి. గట్టిగా మాట్లాడుతున్న గొంతుకు తగ్గించి, ఆ ఫకీరు ఎంగిలి చేసి పంపినది తింటావనుకోలేదు. లక్ష్మీబాయిలానే వద్దంటావనుకున్నాను. ఏ కుక్కకో వేస్తావనుకున్నాను అన్నాడు కోపంగా నా వైపు చూస్తూ. కుక్కకు వేస్తానా? అలా నేను చేసి ఉంటే ఆనాడు జ్ఞానదేవుని స్పర్శతో దున్నపోతు వేదం వల్లించినట్లు ఆ ప్రసాదమే తిని ఉంటే కుక్క షిరిడీలో వేద పనసలు చదివేది. అదో చిత్రమయ్యేది. గురుచిష్టం అంటే అమృతం పెదనాన్న. అది అందరికీ లభ్యం కాదు. కుక్కకెందుకిస్తాను? నేను ఈ విషయంలో చాలా స్వార్థపూరితురాలించుమా అన్నాను నవ్వుతూ. అవస్థే మండిపడ్డాడు. ఏడవలేకపోయావు సుందరి, అది కేవలం సాయిబాబా తిన్నదే కాదు, కుక్క కూడా నాకింది అంటూ మసీదు వద్ద జరిగినదంతా చెప్పాడు. చివరగా, త్వరగా వెళ్ళి నోరు కడుక్కునిరా, నాలుగు మీద దర్భపుల్లతో వాత పెట్టుకో, దోషం పోతుంది అన్నాడు. కుక్కకు పెట్టి మరీ పంపారా సాయి మహారాజా అన్నాను. అక్షరాల ఆ పని చేశారు. కుక్క నాకినది కాస్త తాను కొరికి తిన్నారు, నీకు పంపారు. ఏం సద్గురువో ఏం పాడో. తీసేయ్ ఆ విస్తరి అవతల పారే, ప్రాయశ్చిత్తం చేసుకో అన్నాడు అవస్థే. వద్దొద్దు, గబగబా రొట్టెలు 2 తినేశాను. పంది చేత తినిపించి, సాయి మహారాజు నాకు పంపినా తింటాను పెదనాన్న. గురుదేవుని అగ్ని పరీక్షలలో ఇది ఒకటి. చాలు, రోజు సాయినాథుని చేతి స్పర్శతో పునీతమై ఆ జోలెలో పడిన భిక్షాన్నం అయినా సరే పంపమనండి. నాకు ఆ ఆహారం చాలు. ఎందరొచ్చినా వండి వార్చి పెడతాను. అందరికీ పంచభక్ష్య పరమాన్నాలు చేసి పెట్టమన్నా సంతోషంగా పెడతాను. నాకు మాత్రం సాయినాథుడు పంపే ప్రసాదం చాలు. అది కుక్కలు తినిందైనా, పిల్లలు నాకినదైనా, ఈగలు దోమలు తాకినదైనా, ఏదైనా అది నా గురుదేవుని ప్రసాదం. ఆరాం రరే. అవస్థే నాకు నిజంగా పిచ్చి పట్టిందని భావించాడు. నాకు తెలుసు, ఈ ఫకీరును నమ్ముకున్న రోజే నీవు పిచ్చి ముద్దువైపోయావని. ఇక నేను ఇక్కడ క్షణం ఉండను. సాయంత్రం వెళ్ళిపోతాను. నీలాగే నాకేం తినిపిస్తాడో నీ సద్గురువు అంటూ అవస్థే వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం మసీదుకు వెళ్ళి నన్నలా పిచ్చి ముద్దును చేసినందుకు బాబాను పరోక్షంగా నిందించసాగారట. బాబా ఉగ్రులై శ్యామ, కాకా దీక్షితులతో ఈ పిచ్చి వెధవను షిరిడీ బయటకు గంటండి అని పంపేశారట. ఆ రోజు నుండి ఈ రోజుకు నాకు ఆహారం సాయినాథులే పంపిస్తున్నారు. బాబాయ్ గారు పదండి, జైకర్ అనే చిత్రకారుడు వచ్చాడు. ఆ మధ్య ఒకసారి సాయి మహారాజ్ చిత్రపటం వేయడానికి అతడికి 30 తిప్పలు పెడుతున్నారట సాయి మహారాజు. చిత్రం వేయనివ్వకుండా, చిత్రాన్ని వేయవద్దని తిడుతున్నారట. నేను చెప్పాను, జైకర్ అన్నయ్య గారు, సాయి మహారాజ్ తిట్లకు తన్నులకు భయపడేవారు, వానకి తడవనివారు, ఎండకు ఎండనివారు ఎవరూ ఉండరు.
సాయి అలా ఏడిపిస్తూనే ఉంటారు. మొండికి పడి బండకు పడి మనం మన పని చేసుకుపోవాలి. అంతేగాని భయపడో బెదిరో పారిపోకూడదు. వారి ప్రతి భంగిమ ఒక దృశ్యంలా నీలో నిలుపుకో చాలు అని చెప్పాను. జయకరన్నయ్య సరేనన్నాడు. ఇక చూసుకోండి, సాయి మహారాజ్ చేసిన గొడవ అంతా ఇంత కాదు. ఉగ్రులై పరుగులెత్తడమేనా, తిడుతూ రాళ్ళు రువ్వడమేనా, బట్టలు విప్పి పారేయటమేనా? ఏం చేసినా జయకరన్నయ్య గారు ఓర్పుగా కూర్చుని ఆ ముఖభంగిమలు మొదలు పాదాల వరకు రేఖాచిత్రం గీసుకుని మరీ బొమ్మ వేసేవారు. ఆ పటాలే ఈనాడు అందరూ సాయి భక్తుల వద్ద దేశమంతటా ఉన్నాయి. అట్లాగే ఈ రాధాకృష్ణ ఆయి మీ అందరి హృదయాలలో ద్వేషంతోనో ప్రేమతోనో నిలిచిపోతుంది శాశ్వతంగా. సాయి సంస్థానం ఉన్నంత వరకు ఈ రాధాకృష్ణ ఆయి చిరంజీవిగా ఉంటుంది. విమర్శలు నాకు కొత్త బలాన్ని, ధైర్యాన్ని, ఆత్మ విమర్శను ఇస్తున్నాయే తప్ప నా ప్రయత్నాన్ని మాన్పడం లేదు, మార్చడం లేదు బాబాయ్ గారు. నా ఈ వైధవ్యం, దిక్కులేనితనం, ఏమీ లేని బికారితనం నాకు వరాలు. సాయి మహారాజు సాన్నిధ్యాన్ని అవి నాకిచ్చాయి. ఇక విమర్శలకు ఎందుకు భయపడతాను అన్నదామె దృఢంగా. ఈ యువతితో మాట్లాడుతుంటే కాలం తెలియదు అనిపించింది దాసగణకు. మానవమానాలకు అతీతురాలైన ఈమెను తానే అర్థం చేసుకోలేకపోతున్నాడేమో, తనలాంటి కొందరు అర్థం చేసుకోలేకపోతున్నారేమో, అనవసరంగా కువిమర్శ చేస్తున్నాడేమో. చాలా చాలా పశ్చాత్తాపం కలిగింది దాసగణకు. ఆమెను విమర్శించే హక్కు తనకెక్కడుంది? అయితే దాసగణుకి ఒకానొక గొప్ప గుణం ఉన్నది. అతడు సాయినాథుని ఆజ్ఞ జవదాటడు. సాయినాథులు తీవ్రంగా మందలించి చెప్పారు అంటే ఇక ఆ తప్పునతడు దిద్దుకుని తీరతాడు. ఏ సందేహం కలిగినా సాయినాథుని వద్దకు పరిగెత్తుకు వస్తాడు. సందేహ నివృత్తి బాబా చేస్తేనే తృప్తి పడతాడు. దాసగణు మరాఠీలోనికి చాలా గ్రంథాలు అనువదించాడు. అతడికి సంస్కృతం అంటే చాలా ఇష్టం. భావార్థ బోధిని అయిన ఈశావాస్యోపనిషత్తు మరాఠీలోకి అనువదించగదలిచాడు. లోకోపకారమైన ఈ పనికి గురుకృప అవసరం. గురుకృప ఉంటే సాధారణమైన అక్షరాలు కూడా విశేషార్థాలలో అలరారుతాయి. మూల గ్రంథంలోని నిగూఢమైన రహస్యాలను మనసు ఆలోచించగలుగుతుంది. మరాఠీలో ఓవి కవితలో రాయసాగాడు. కానీ ఒక సన్నివేశంలో అతని అనువాదం సాగలేదు. సాయిబాబా వద్దకు వచ్చి అతను తనకు ఈశావాస్యోపనిషత్తులోని కొన్ని శ్లోకాలను చక్కని అర్థ వివరణ చేయమని కోరాడు దాసగణు. అందుకు సాయిబాబా నవ్వి, ఈ వివరణ కాకా దీక్షిత్ ఇంట్లో ఉండే పనిపిల్ల నీకు చక్కగా బోధిస్తుంది. బొంబాయిలోని విల్లీపార్లేలోని కాకా దీక్షిత్ ఇంటికి వెళ్ళు అని ఆనతిచ్చాడు. దాసగణు నిర్ఘాంతపోయాడు. బాబా తన సందేహ నివృత్తి చేస్తాడనుకుంటే కాకా దీక్షిత్ ఇంట్లోని పనిపిల్ల ఆ సందేహ నివృత్తి చేస్తుందని చెబుతున్నారేమిటి? ఇది పరిహాసమా? కాదు. బాబా ఇలాంటి విషయాలలో పరిహాసం చేయరు. నిక్కచ్చిగా చెబుతారు. సుఖము దుఃఖము ఎలా లభ్యమవుతాయి? మనసుకు అత్యంత ఆనందం ఏది ఇస్తుంది? ఆనందం అంటే ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబు కావాలి దాసగణుకు. దాసగణు గురువాజ్ఞ తలదాల్చి బొంబాయి వద్ద గల విల్లీపార్లేలోని కాకా దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. సాయిబాబా వద్ద భక్తులుగా 3 దీక్షిత్ నామధేయులున్నారు. కాకా దీక్షిత్ను కుంటి దీక్షిత్, కుంటి కాక, బొంబాయి కాక, మామ అని పిలిచేవారు బాబా. ఇతడే దీక్షిత్ వాడ కట్టించిన భక్తుడు. హరిసీతారాం దీక్షిత్ ఇతడి అసలు పేరు. మహాజని అనే భక్తుని బడే కాకా అని పిలిచేవారు బాబా. నిమోన్కర్ని ముసలి కాకా అని పిలిచేవారు బాబా. ఇలా ఆ 3 కాకాలతో ఎవరో తను పెట్టిన పేర్లతో సూచించేవారు బాబా. అలాగే కాకా దీక్షిత్ వద్దకు వెళ్ళాడు దాసగణు. ఆ రాత్రి అక్కడ విశ్రమించాడు. తెల్లవారుజామున దాసగణు నిద్రలేస్తుండగా దాసగణు విశ్రమించి ఉన్న గది ప్రక్కగా కొంత దూరం నుండి 12 ఏళ్లలోపు ఆడపిల్ల గొంతు మధురంగా పాడుతూ వినిపించింది. దాసగణు ఆశ్చర్యంగా ఆ పాట వింటున్నాడు. ఆ పిల్ల తానెక్కడో చూచిందో ఏమో, ఎవరు కట్టుకుని ఉండగా చూచిందో ఏమో, అద్భుతంగా సన్నని సుస్వరంతో పాడుతుంది. ఎవరో స్త్రీ ధరించిన నారింజ పండు రంగు చీరను గురించి, దాని యొక్క అందాన్ని గురించి అద్భుతంగా పాడుతోంది. ఆ చీర యొక్క పమిట కొంగు ఎంత సౌందర్యంగా ఉన్నది అంటూ పాడుతోంది. దాసగణు గది బయటకు వచ్చాడు. ఆ పనిపిల్ల చిరుగుల పొట్టిపావడ, పొట్టి రవిక ధరించి గిన్నెలు తోముతూ ఆ తన ఊహలలోని నారింజ రంగు చీరను గురించి పాడుతూ తన్మయత్వం చెంది ఉన్నది. రకరకాలుగా వర్ణిస్తోంది. చీరే, పమిట కొంగు, జరి అంచు సౌందర్యం గురించి. కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్టలు లేని ఈ పిల్లకు
ఆ ఆనందం ఎక్కడి నుండి కలుగుతోంది? ఆ పాటలో అంతటి తన్మయత్వం ఆ చీరను పరమాత్మ స్వరూపంగా భావించినట్లుగా వర్ణిస్తోంది. ఆహా, ఈ ఆనందపు సాగరపు విలువ ఏ షరాబు కట్టగలడు? మనసు ఆనందపరవశం కావటం అంటే ఇదేనా? తాను కట్టిన చిరుగుల పావడ ఆమెకు దుఃఖం కలిగించటం లేదు, కించపడటం లేదు. కానీ ఆ నారింజ పండు రంగు చీర అందాన్ని అద్భుతంగా అనుభూతి చెందుతూ పాడుతోంది. భావన మాత్ర సంతుష్టాయే నమః అనే లలితా అమ్మవారి నామంలోని భావార్థంలా ఉంది సన్నివేశం. మరి ఈరోజు విన్నాం కదండి, దాసగణకి రాధాకృష్ణమాయి బాబావారి ఎంగిలి ప్రసాదం పంపిస్తే అది కూడా కుక్క నాకింది పంపించినా కూడా గురు ఉచ్చిష్టంలా రాధాకృష్ణమాయి స్వీకరించింది. అలాగే దాసగణుకి సందేహం వస్తే ఈశావాస్యోపనిషత్తు దాన్ని మరాఠీలోకి అనువదించాలని, దాంట్లో సందేహాలని బాబా దగ్గరికి అడగటానికి వెళితే బాబా కాకా దీక్షిత్ ఇంట్లో పనిపిల్ల చెప్తుంది నీకు అని చెప్పి అంటాడు. మరి ఈ రోజున ఇది తెలుసుకున్నాం కదండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః.